హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మొలకల దోశ అండి. ఇదే స్ప్రౌట్ దోశ అంటారు కదా, ఇది కడుపుకి చాలా లైట్గాను అలానే చాలా హెల్దీగాను ఉంటుంది. ఈ దోశ తినటం వల్ల బరువు తగ్గుతారు, అలానే చాలా ఆరోగ్యం కూడానండి. మరి ఈ యొక్క స్ప్రౌట్ దోశని, అదే మొలకల దోశని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో మనమైతే ఇప్పుడు చూద్దాము. ఈ దోశని తయారు చేయడానికైతే ముందు మొలకల్ని తయారు చేసుకోవాలి. ఈ మొలకల కోసం అయితే నేను పెసలు, శనగలు, పల్లీలు, అలానే బొబ్బర్లు, అలా ఒక 3-4 రకాలైనటువంటి వాటిని తీసుకొని ఇలా మొలకలు వచ్చే విధంగా అయితే చేసుకున్నానండి. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో మొలకలు వచ్చి. వీటిల్ని ఇలాగైనా తినేసేయచ్చు, కానీ కొంతమందికి ఇలా తినటం ఇష్టం ఉండదు కాబట్టి మనం దోశ వేసుకుంటున్నాము. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలానే టేస్ట్కు సరిపోయేంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక చిన్న అల్లం ముక్క, కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం మామూలుగా దోశలకైతే ఎలాగ వేసుకుంటామో అలానే, కాకపోతే మరీ అంత లూజ్గా కలపనవసరం లేదు. ఇదైతే కొంచెం దగ్గరకే ఉంటుంది. ఇప్పుడైతే మనం పెనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసేసుకొని ఇలా దోశ వేసుకోవాలి. మరీ పల్చగా వేయనవసరం లేదండి, కొంచెం మందంగానే ఉంటుంది ఈ దోశ. చూసారా, పెనానికి మొత్తం కూడా ఇలా తిప్పుకుంటూ దీన్ని అయితే స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఈ దోశకి చుట్టూ పక్కన వేస్తున్నానండి. అలానే దాని మీద కూడా కొంచెం వేసాను. ఇలా వేయడం వల్ల దోశ అనేది మంచిగా వేగిపోతుంది. చూసారా, మనం తీయక ముందుగానే దోశ ఎలా పైకి వచ్చేస్తుందో పర్ఫెక్ట్గా కాలిపోయిందండి. ఇప్పుడైతే దోశను తీసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవాలి. మంచిగా కాలింది కదా, అలానే మరొక దోశ కూడా వేసుకుందాము. ఈ మొలకల దోశ అనేది ఎక్కువగా పచ్చివే తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా దోశలు చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా మంచిగా తినేస్తారండి. మరి మీ ఇంట్లో కినక ఇలా స్ప్రౌట్స్ అనేవి మొలకలు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా దోశ చేసి పెట్టినట్లయితే కంపల్సరిగా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇది. మరి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఈ దోశ అనేది ఎలా కుదిరింది ఏంటి అన్నది నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ఈ మొలకల దోశ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఇది తినడం వల్ల మీకు బరువు తగ్గడమే కాదండి, అలానే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.